మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్. వచ్చే నెల నుంచే వారికి పింఛన్ల పంపిణీ. మంత్రి సీతక్క కీలక ప్రకటన. తెలంగాణలో నిరుపేద, ఆసరలేని ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అర్హులైన ఒంటరి మహిళలకు ప్రత్యేక పింఛన్లు అందించే ప్రక్రియను వచ్చే నెల జులై 2026 నుంచి అధికారికంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ అలియాస్ సీతక్క వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంపీజీఓ కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆమె మహిళల సంక్షేమం మరియు ఆర్థిక సాధికారత దిశగా ప్రభుత్వం మరిన్ని కీలక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒంటరి మహిళలను గుర్తించి వారికి పింఛన్ సౌకర్యం కల్పించడం ద్వారా వారి జీవన ఉపాధికి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళ ఆర్థికంగా బలపడితేనే కుటుంబం, సమాజం ముందుకు సాగుతుంది. అందుకే మహిళల సంక్షేమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుంది. ఎలాంటి ఆదరణ లేక జీవనం సాగిస్తున్న ఒంటరి మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందేలా గ్రామ స్థాయిలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆసరా పింఛన్ల ప్రక్షాళన ప్రక్రియను కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర వర్గాలకు చెందిన సుమారు 42 లక్షల మంది పింఛన్ లబ్దిదారులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే గత ప్రభుత్వ కాలంలో నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది అనర్హులు కూడా పింఛన్లు పొందినట్లు గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు వాటిపై సమగ్ర పరిశీలన చేపడుతుంది. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ నిజమైన అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పరిశీలన పూర్తయిన వెంటనే అనర్హుల పేర్లను తొలగించి కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఒంటరి మహిళలను మరియు ఇతర లబ్దిదారులకు కొత్త పింఛన్ కార్డులను జారీ చేయనున్నారు. ఈ చర్యతో నిజమైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం చేరుతుందని ప్రభుత్వం భావిస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది ఒంటరి మహిళలకు ఆర్థిక భద్రతను కల్పించడంతో పాటు వారి జీవితాల్లో కొత్త ఆశలు నింపనుందని రాజకీయ, సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.